చెప్పండి. యువర్ ఆనర్, రాకీ అనే సార్ నేను చెప్తాను సార్. సార్ మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. దానికి మీరు ఏ శిక్ష వేసినా నాకు ఓకే సార్. సార్ కానీ శిక్ష వేసే ముందు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడచ్చా సార్? ప్లీజ్ సార్, 2 నిమిషాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపగానే ప్రభుత్వం, మీడియా, ప్రజలు అదేదో పెద్ద అనుభవం మీద పడిపోయినట్టు అల్లుల కల్లులం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితాల కారణమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నం అన్నా చేశాడా? అసలు మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? ఎందుకు పిక్కుమంటూ ఉంటున్నావు? అరే వాళ్ళు ఏమైనా అడవుల్లోకి, బాంబుల మధ్యలోకి లేదా ఎడారి మధ్యలోకి వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకి కదా సార్ వెళ్ళేది. ఆడది కనపడితే చాలు సార్, రోడ్లలోను, బస్సుల్లోను, బస్ స్టాపుల్లోను, ఆఫీసుల్లోను, పార్కుల్లోను, రెస్టారెంట్లో ఎక్కడ పడితే అక్కడ కామంతో చూసే కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తాడో అని భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్స్ అయినా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నెన్నో పేర్లు మన దేశానికి. ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అని మొదట స్త్రీకే నమస్కారం పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి ఎంతో నేర్పింది సార్. కానీ మనకే ఏం నేర్పివ్వలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసురుడు అనే సెక్స్ పర్వర్ట్ సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడని చెప్పేసి వాడి సామ్రాజ్యాన్ని కోతులతో కలిసి సర్వనాశనం చేసి మన రావణ్ణి చూసి మనమే నేర్చుకోమా సార్? ఒక ఆడదాన్ని కొంగు పట్టుకొని లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోమా సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగటం. What a great country, sir. I salute to my country and my culture. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్రటేరియట్లు, సెక్యూరిటీలు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం, మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఎక్కడో ఆకాశంపై నుండి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలో రావాలి సార్. సార్ మనందరూ మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెదవాళ్ళ శిక్షలు చదివించండి సార్. ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ పడిలో వేయండి సార్. ఆడదాని గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్.